ఇంత మెడికల్ అడ్వాన్స్మెంట్లో బోధకాలకి ఎందుకు చికిత్స ఇంతవరకు లేదు? ఒక రకమైన దోమ కొట్టడం వల్ల పాదం ఉప్పటం కానీ ఇంకా అలాగే దాన్ని జాగ్రత్తగా తీసుకోకపోతే స్కిన్ డ్రై కాకుండా చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇన్ఫెక్షన్. కాలు వాపు అనేది కేవలం ఈ స్కిన్ స్ట్రెచ్ అయ్యి దానివల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చేసి జరిగిపోతాయి అనే ఒక బ్యాడ్ ఎఫెక్ట్ కాకుండా ఇంకేమన్నా ఇంటర్నల్ గా డ్యామేజెస్ జరుగుతాయి. వెరీ ఇంపార్టెంట్, చాలా మంది తెలియదండి, దాన్ని వదిలేస్తారు ఏం కాదులేని. అది ఏమవుతుంది, రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ వల్ల. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి, వైద్య నిపుణులను సంప్రదించండి. అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. మామూలుగా మనం శరీర ఆరోగ్యం గురించి మాట్లాడినప్పుడు ప్రత్యేకంగా అవయవాల గురించి మాట్లాడతాం, వాటి రక్షణ ఎలా చేసుకోవాలో అవన్నీ కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం. కానీ శరీరం అంతా ఉండే రక్తనాళాల్లో ప్రాబ్లం వస్తే ఏం చేయాలి? వాస్క్యులర్ సర్జరీ అనే ఒక చాలా స్పెషాలిటీ ఏదైతే ఉందో ఈ మధ్య కాలంలో బాగా ఇవాల్వ్ అవుతుంది. మామూలుగా వాస్క్యులర్ సర్జరీ అంటే వారికోస్ వెయిన్స్ వరకు మనం పరిమితం చేస్తాం. కానీ వాస్క్యులర్ అండ్ ఎండోవాస్క్యులర్ సర్జరీ గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం ఇవాళ చేయబోతున్నాం. వీ హ్యావ్ విత్ అస్ సీనియర్ కన్సల్టెంట్ వాస్క్యులర్ అండ్ ఎండోవాస్క్యులర్ సర్జన్ ఫ్రమ్ కిమ్స్, డాక్టర్ నరేంద్రనాథ్ మేడా. నమస్కారం సార్. నమస్కారం అండి. సో ఇదివరకు హార్ట్ స్పెషలిస్ట్ అని, బ్రెయిన్ స్పెషలిస్ట్ అని, న్యూరో సర్జరీ కానీ వాస్కులర్ సర్జరీ అనే ఈ టర్మ్ ఈ మధ్య కాలంలో ఎక్కువ వింటున్నాం. ఓకే, దీని గురించి చెప్తారా సార్? ఓకే, ఇది ఇంతకు ముందుకు చూసినట్టయితే ఒక 10 years బ్యాక్ మనం వెళ్ళినట్టయితే కనుక ఈ వాస్కులర్ సర్జరీకి ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే దీనికి సంబంధించిన ఒక స్పెషాలిటీ అనేది ఉండేది కాదు. చూస్తే మేజర్గా చూసినట్టయితే ఇప్పుడు ఓవరాల్ ఇండియా మొత్తం చూస్తే వీఆర్ ఆల్మోస్ట్ 400 to 500 వాస్కులర్ సర్జన్స్, అంటే ప్రాపర్ కంట్రీ మొత్తానికి చూసుకున్నట్టయితే కనుక. ఇట్స్ రీసెంట్ డేస్ ద బ్రాంచ్ హ్యాస్ బీన్ సో మచ్ అవాల్వ్డ్ అండ్ ఇట్ హెస్ బీన్ సూపర్ స్పెషలైజ్డ్. ఇంతకుముందు మనకి హార్ట్ కాకుండా, గుండె కాకుండా వేరే బాడీలో ఎక్కడ రక్తనాళాల సమస్య వచ్చినా సరే ఒక కార్డియాలజీయో లేకపోతే ఒక కార్డియోథొరాసిక్ సర్జన్, అంటే కార్డియోథొరాసిక్ సర్జన్ అంటే గుండెకి సంబంధించిన ఆపరేషన్ చేసే డాక్టర్ కానీ లేకపోతే ఒక రేడియాలజీయో లేకపోతే వేరే వాళ్ళు ఎవరో ట్రీట్ చేసేవాళ్ళు దీనికి సంబంధించింది. దానివల్ల ఏమవుతుందంటే ఒక రిజల్ట్స్ అనేవి మన ఇంప్రూవ్మెంట్. అంటే ఇప్పుడు ఇంతకుముందు చూసినట్టయితే ఒక జనరల్ సర్జన్ యూస్ టు డూ ఆల్ స్పెషాలిటీ వర్క్. అలా కాకుండా ఒక సర్జికల్ ఆంకాలజీ సపరేట్ అయింది, తర్వాత ఒక ఆంకాలజీ సర్జికల్ గ్యాస్ట్రో సపరేట్ అయింది, అంటే పేగులకు సంబంధించి సపరేట్ డాక్టర్ కానీ, క్యాన్సర్కి సంబంధించి సపరేట్ డాక్టర్ కానీ, అలాగే కిడ్నీకి సంబంధించి సపరేట్ డాక్టర్ కానీ, యూరాలజిస్ట్ కానీ, ఇవన్నీ సపరేట్ అయిన తర్వాత అట్ ద సేమ్ టైమ్ అవర్స్ ఇస్ ద లాస్ట్ బ్రాంచ్. వాస్కులర్ సర్జరీ అనేది ఒక సూపర్ స్పెషాలిటీగా సపరేట్ ఒక డికేడ్ కాలం అయిపోయింది, 15 to 10 years అయింది. ఈ మధ్య రీసెంట్ టైమ్స్లో ఏంటంటే దీని గురించి అవగాహన పెరిగి దీని గురించి ఇప్పుడు దానికి సంబంధించిన స్పెషలిస్ట్ డాక్టర్ ట్రీట్ చేస్తే కనుక మన రిజల్ట్స్ అనేవి డెఫినెట్గా బాగుంటాయి. ఒక జనరల్ సర్జన్ వాస్కులర్ సర్జరీ చేస్తే ఎలా ఉంటాయి రిజల్ట్స్ కాకుండా వాస్కులర్ సర్జన్ కనుక దానికి సంబంధించిన ట్రీట్మెంట్ చేస్తే రిజల్ట్స్ డెఫినెట్గా బాగుంటాయి. ఇది ఎటువంటి డిసీజెస్ కవర్ చేస్తాయంటే ఇప్పుడు మీకు సింపుల్గా చెప్పాలి, ఒక అర్థం కావాలి అంటే చూసేవాళ్ళకి, ఇప్పుడు గుండెకి సంబంధించిన అయితే కనుక కార్డియాలజీ ట్రీట్ చేస్తాడు, రైట్. బ్రెయిన్కి సంబంధించి అయితే కనుక న్యూరాలజీ కానీ న్యూరో సర్జన్ కానీ ట్రీట్ చేస్తారు. అలా కాకుండా గుండెకి తర్వాత బ్రెయిన్కి సంబంధించిన రక్తనాళాలు కానీ దానికి సంబంధించినవి కాకుండా మిగతా బాడీలో ఎటువంటి ప్రాబ్లం వచ్చినా సరే రక్తనాళాలకి దాన్ని వాస్కులర్ సర్జన్ ట్రీట్ చేస్తారు. మళ్ళీ ఒకసారి చెప్తున్నా చూడండి, బ్రెయిన్, గుండె, బ్రెయిన్ అండ్ హార్ట్కి సంబంధించిన బ్లడ్ సర్క్యులేషన్ కాకుండా మిగతా బాడీలో ఎటువంటి ప్రాబ్లం వచ్చిన రక్తనాళాలకి, బ్లడ్ వెజల్స్కి, ఏదర్ ఆర్టరీస్ అండ్ వెయిన్స్ అంటాం, దీనికి సంబంధించిన జబ్బులన్నీ ఒక వాస్కులర్ సర్జన్ అనే స్పెషలిస్ట్ ట్రీట్ చేస్తాడు. ఇందులో 2 రకాల రక్తనాళాలు ఉంటాయండి. ఆర్టరీస్ అంటే మన గుండె నుంచి మెడకి కానీ బ్రెయిన్కి కానీ తీసుకెళ్ళే, లేకపోతే చేతికి పంప్ చేసే బ్లడ్ వెజల్స్, అంటే సెరలో దమనలు అంటాం, అంటే మన తెలుగులో మాట్లాడినట్టయితే కనుక ఆర్టరీస్ అండ్ వెయిన్స్ అంటాం. ఓకే, ఒకటి పంపింగ్ సిస్టము, ఇంకోటి రిసీవింగ్ సిస్టమ్. అంటే ఒకటి హార్ట్ నుంచి పంపు చేసే రక్తనాళాలు ఆర్టరీస్ అంటాం, ఇంకోటి గుండెకి తీసుకెళ్లే రక్తనాళాలు వెయిన్స్ అంటాం. ఓకే, ఈ ఆర్టరీస్లో బ్లాకేజెస్ కానీ రక్తనాళాలు ఉబ్బినా సరే ఎన్యూరిజం అంటాం, ఉబ్బితే. బ్లాకేజ్ అయితే నారోయింగ్ అంటాం, లేకపోతే ఎన్యూరిజం అంటాం. అట్లాంటిది బాడీలో ఎటువంటి సమస్య అట్లాంటిది వచ్చినా సరే ఆర్టరీస్లో మేము ట్రీట్ చేస్తాం. అలా కాకుండా వెయిన్స్ కింద నుంచి, అంటే మనకు వారికోజ్ వెయిన్స్ మీరు అందరూ ఇదే ఉంటారు, ఇందాక మేడం చెప్పినట్టు వారికోజ్ వెయిన్స్ అందరికీ తెలిసింది, అందరూ మాట్లాడతారు దాని గురించి. అది ఒక పార్ట్ ఆఫ్ వెయిన్స్లో ఏంటంటే, అలా కాకుండా మన వెయిన్స్లో చాలా రకాల జబ్బులు ఉంటాయి. ఇప్పుడు ఎలా అయితే రక్తనాళాలు మూసుపై క్లాట్ అవుతుందో అలా వెయిన్స్లో కూడా క్లాట్ అవుతుంది, దాన్ని డీవీటీ అంటాం. వెయిన్స్లో కూడా రక్తనాళాలు ఉబ్బితే కనుక వీనస్ ఎన్యూరిజమ్స్ అంటాం. అలా కాకుండా వెయిన్స్లో 2 రకాలు ఉంటాయి, సూపర్ఫిషియల్ వెయిన్స్, డీప్ వెయిన్స్. మనందరికీ చర్మం కింద కనిపించే రక్తనాళాలని సూపర్ఫిషియల్ వెయిన్స్ అంటాం. అలా కాకుండా కనిపించకుండా కండరాల లోపల ఉండే రక్తనాళాలని డీప్ వెయిన్స్ అంటాం. వీటిలో కూడా చాలా రకాలైన ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆర్టరీస్లో అలా వస్తాయి, వెయిన్స్లో కూడా అలాగే వస్తాయి. వీటికి సంబంధించిన జబ్బులు ఒక వాస్కులర్ సర్జన్ ట్రీట్ చేస్తాడు. ఇదే కాకుండా లింఫెడిమా అంటాం, బోధకాలకు సంబంధించిన సమస్యలు ఎటువంటి వచ్చినా సరే వాస్కులర్ సర్జన్ ట్రీట్ చేస్తాం. ఎందుకంటే దానికి ఉన్న సబ్జెక్ట్ అవగాహన ఉంటుంది కాబట్టి మాకు
అది ట్రీట్ చేస్తాం. అలా కాకుండా ఒక డయాలిసిస్ పేషెంట్ మనకి డయాలిసిస్ చేయించుకోవాలంటే ఏవి ఫిస్టులా అనేది క్రియేట్ చేయాలి. అంటే డయాలిసిస్ యాక్సెస్ అంటాం, ప్రతి వారానికి 2-3 సార్లు డయాలిసిస్ చేయించుకుంటారు కదా. సో ఇక్కడ ఒక ఇన్సిషన్ చేసి వాడే అక్కడ కాదు, అది మామూలుగా ట్యూబ్లా అంట, కెథటర్స్ అంటామండి. టెంపరీ డయాలిసిస్ అవన్నీ టెంపరీగా ఇమీడియట్గా కావాలంటే చేసుకోవాలి. అలా కాకుండా పర్మనెంట్గా లైఫ్ లాంగ్ డయాలిసిస్ చేయించుకోవాలంటే వాళ్ళకి ఫిస్టులా అనేది క్రియేట్ చేస్తాం చేతి మీద ఇక్కడ కానీ లేకపోతే ఇక్కడ ఎల్బో దగ్గర కానీ. దాని ద్వారా వారానికి 2 సార్లు కానీ 3 సార్లు కానీ డయాలిసిస్ చేయించుకుంటే దానివల్ల ఇది ఒక వాస్కులర్ సర్జన్ చేసినట్టయితే కనుక రిజల్ట్స్ ఎక్కువ ఉంటుంది. ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు, ఒక ప్లాస్టిక్ సర్జనో లేకపోతే ఒక యూరాలజిస్టో లేకపోతే ఒక కార్డియోథొరాసిక్ సర్జన్ ఈ ఫిస్టులా. అలా కాకుండా వాస్కులర్ సర్జన్ చేసినట్టయితే కనుక రిజల్ట్స్ అనేవి డెఫినెట్గా పెరుగుతాయి. అంటే యు టాకింగ్ అబౌట్ హెమోడయాలిసిస్. హీమోడయాలిసిస్ అండి దీనికి సంబంధించింది. అలా కాకుండా ఇప్పుడు డయాబెటిక్ ఫుడ్ మేనేజ్మెంట్ అంటే షుగర్ పేషెంట్లకి చాలామందికి డయాబెటీస్ గురించి మాట్లాడతారు. అలా కాకుండా కాళ్ళకు వచ్చే సమస్యలు వీటిని కూడా వాస్కులర్ సర్జన్ ట్రీట్ చేస్తారండి. చాలా ఇంపార్టెంట్ 2-3 విషయాలు, అందరికీ చాలా ప్రశ్నలు ఉండే పాయింట్స్ టచ్ చేశారు సార్ మీరు. ఒకటి, బోధకాల గురించి మాట్లాడారు. బోధకాలని మీరు ఎలా ట్రీట్ చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు బోధకాలు ఎందుకు వస్తుంది? ఎలిఫెంటియాసిస్ అంటారు దాన్ని. అది ఏదో కుట్టి వస్తుందంటారు రకరకాలు, కానీ జీవితకాలం ఉండిపోవడం ఏంటి అర్థం కాని పరిస్థితి. ఇంత మెడికల్ అడ్వాన్స్మెంట్లో బోధకాలకి ఎందుకు చికిత్స ఇంతవరకు? ఓకే, ఒకటి ఇప్పుడు మనం బోధకాలు అని మాట్లాడుకుంటే చాలామంది జనాలు తెలిసి ఏంటంటే ఎలిఫెంటియాసిస్ మీరు అన్నట్టు దోమ కొట్టడం వల్ల వస్తుంది అని. ఒక రకమైన దోమ కొట్టడం వల్ల మనకి ఆ లింఫాటిక్స్ అంటాం, ఇప్పుడు ఎలా అయితే రక్తనాళాలు కింద నుంచి పైకి తీసుకెళ్ళే రక్తనాళాలు వెయిన్స్ అంటాం కదా, అదే రకంగా మనకు అందరికీ బాడీలో చేతి నుంచి చెడు పదార్థాలు కానీ బై ప్రొడక్ట్స్ కానీ మన సెల్లో అయ్యే మెటబాలిజం వల్ల తీసుకెళ్లే బై ప్రొడక్ట్స్ కానీ ఎండ్ ప్రొడక్ట్స్ కానీ చెడు పదార్థాలు తీసుకెళ్లే తీగలు ఇంకోటి ఉంటాయి, దాన్ని లింఫాటిక్ ఛానల్స్ అంటాం. మన బాడీలో ఎలా అయితే రక్తనాళాలు ఉంటాయో లింఫాటిక్ ఛానల్స్ అనేవి ఉంటాయి. వీటిలో వచ్చే సమస్య వల్లే ఈ బోధకాలు అనేది వస్తుంది. ఇందులో ఒకటి ఏంటంటే మీరు అందరూ కామన్గా తెలిసేది ఎలిఫెంటియాసిస్ అంటాం. ఇది మనకు ఒక మస్కిటో బైట్ వల్ల కొట్టడం వల్ల ఆ లింఫాటిక్స్ అనేవి బ్లాక్ అయ్యి మనకి కాలు ఉబ్బటం కానీ పాదం ఉబ్బటం కానీ, ఇంకా అలాగే దాన్ని జాగ్రత్తగా తీసుకోకపోతే ఇంకా వాపైపోయి ఎలిఫెంటియాసిస్ అంటే మనకి ఎలిఫెంట్కి ఉండే కాలు అంత సైజు వచ్చేదాన్ని ఎలిఫెంటియాసిస్ అనమాట. అవును, అది వస్తుంది. అది ఒక దోమకాటు వల్ల. అలా కాకుండా చాలామంది తెలియంది ఏంటంటే మన పుట్టుకతోనే చాలామందికి ఆ లింఫాటిక్ ఛానల్స్ అనేవి ఉండవు. ఇప్పుడు మన కంజెనైటల్గా అంటాం, ఇప్పుడు కంజెనైటల్ అనామలీస్ చాలా చూస్తుంటారు హెల్త్లో చూసినట్టయితే కనుక, పుట్టుకతోనే మనకి లింఫాటిక్ ఛానల్స్ బాడీలో లేకపోతే కనుక లింఫాటిక్ కంజెనైటా అంటే పుట్టుకతోనే లేనప్పుడు చాలామంది మేము చూస్తాం పుట్టుకతోనే బేబీస్ కాలు వాపుతూ ఉంటారు. ఓకే, ఇందులో 3 రకాలు ఉంటాయి. ఒకటి కంజెనైటల్, పుట్టుకతోనే మనకు తెలుస్తుంది. ఒక స్టేజ్లో ప్యూబర్టీ 16-17 ఇయర్స్ టీనేజ్ వచ్చిన తర్వాత కాలు వాపులు వస్తాయి. అంటే ఆ బ్లాకేజెస్ అనేవి అప్పుడు బయటపడతాయి లింఫాటిక్ ఛానల్స్. ఎంతటి వాపు గురించి చెప్తున్నారండి? చాలా వాపా? కొంచెం అంటే ఒకటి బేసిక్గా మనం మడిని చుట్టూ వచ్చే వాపు కాదండి, దానికి చాలా రకాల కారణాలు ఉంటాయి. ఇప్పుడు అందులోకి వెళ్తే మళ్ళీ డీప్గా వెళ్ళాల్సిన అవసరం లేదు, కన్ఫ్యూజన్ అవుతుంది ఇప్పుడు చూసే వాళ్ళకి. పాదం మీద మనకు వాపు వచ్చేది యూజువల్గా బోధకాల్లోనే వస్తుంది. పాదం మీద రెగ్యులర్గా మనకి హార్ట్ ప్రాబ్లం ఉన్నా, వ్యారికోజ్ వెయిన్స్ ఉన్నా, వేరే ప్రాబ్లం ఉన్నా మడిని చుట్టూ కానీ పైన వాపులు ఉంటాయి. ఎప్పుడైనా సరే మనకు పాదం మీద వాపు కానీ లేకపోతే వేళ్లలో వాపు వస్తే కానీ యూజువల్గా బోధకాల వల్లే వస్తుంది, అంటే లింఫాటిక్ బ్లాకేజెస్ వల్ల వస్తుంది. ఇందులో రకాలు ఏంటంటే పుట్టుకతో వచ్చే కంజెనైటల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చాలా చిన్న పిల్లలు కూడా కాళ్ళు వాపులు చూస్తామండి. ఒక లింఫెడిమా కంజెనైటా అంటాం దీన్ని మనం. అంటే 2 కాళ్ళు వాస్తాయి. 2 కాళ్ళు వాస్తే ఒకసారి ఒక కాలు ఎక్కువ కనిపిస్తుంది ముందుగా, తర్వాత ఇంకొక కాలు తర్వాత వస్తుంది. ఇంకోటి లింఫెడిమా ప్యూబర్టీ అంటాం, అంటే ప్యూబర్టీ స్టేజ్లో వచ్చేది టీనేజెస్లో 16-17 ఇయర్స్ ప్యూబర్టీ అంటాం కదా, ఆ ఏజ్లో వచ్చే లింఫెడిమా ప్యూబర్టీ అంటాం. అప్పుడు కూడా బోధకాలలాగా వస్తుంది. ఇంకోటి లింఫెడిమా టార్డా అంటే 35 ఇయర్స్ పైబడిన వాళ్ళలో మనం తరచుగా లేడీస్లో చూస్తాం ఇది, ఈ కంజెనైటల్ స్వెల్లింగ్స్ అనేవి. ఓకే, 35 ఇయర్స్ పైబడిన వాళ్ళు లింఫెడిమా టార్డా అంటాం బోధకాలు, వీళ్ళకి కూడా రెగ్యులర్గా చూస్తాం. ఇంకా మీరు చూసినట్టయితే కనుక సెకండరీ లింఫెడిమా ఏదైతే దోమ కొట్టడం వల్ల వస్తుందో, లేదా రిపీటెడ్గా మన కాళ్ళకి సెల్యులైటిస్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చి, లేకపోతే సర్జరీ వల్ల లింఫాటిక్ ఛానల్స్ డ్యామేజ్ అవడం వల్ల వస్తుందో, ఇవన్నీ సెకండరీ లింఫెడిమా, దోమకాటు కానీ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ సర్జరీ వల్ల కానీ వచ్చే బోధకాలు. దీనికి పర్మనెంట్ సొల్యూషన్ అంటే ఇప్పుడు నేను ఇందా చెప్పినట్టు ఇనీషియల్గా మనం గుర్తించగలిగితే దీనికి మనము కంప్రెషన్ అనేది వెరీ ఇంపార్టెంట్ దీనికి. ఇంకోటి స్కిన్ కేర్, స్కిన్ డ్రై కాకుండా చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇన్ఫెక్షన్స్ ఒక 50% మనం ప్రివెంట్ చేయగలం. ఇంకొకటి ఏంటంటే స్వెల్లింగ్, కాలు వాపు రాకుండా ఉండాలి అంటే దీనికి చాలా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలి. డయూరిటిక్స్ ఇస్తారు. అది ఏంటంటే మనం ఏమీ చేయలేకపోతే కనుక మనం చేయాల్సింది ఏంటంటే కంప్రెషన్ డ్రెస్సింగ్స్ అంటాం. ఈదర్ క్లాస్ 3 కంప్రెషన్ స్టాకింగ్స్ వేసుకోవటం కానీ, లేదంటే కనుక కంప్రెషన్ బ్యాండేజెస్ వేసుకోవటం కానీ, ఇవన్నీ చేసుకుంటే కనుక కాలు వాపు రాదు. కాలు వాపు రాకుండా ఉంటే స్కిన్ స్ట్రెచ్ అవ్వదు. స్కిన్ స్ట్రెచ్ రాకుండా ఉంటే స్కిన్ క్రాక్ అవ్వదు, ఇన్ఫెక్షన్స్ రావు తరచుగా.
మెయిన్ ఇన్ఫెక్షన్స్ ప్రివెంట్ చేయగలిగితే కనుక ఇనిషియల్ స్టేజెస్లో ఉన్న బోధకాలు ఫర్దర్గా మనం పెంచుకోకుండా ఉండగలం. సో ఇక్కడ ఒక మౌలిక ప్రశ్న సార్, మామూలుగా ఏమీ చేయకుండా వదిలేస్తే ఈ కాలు వాపు అనేది కేవలం ఈ స్కిన్ స్ట్రెచ్ అయ్యి దానివల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చేసి జరిగిపోతాయి అనే ఒక బ్యాడ్ ఎఫెక్ట్ కాకుండా ఇంకేమన్నా ఇంటర్నల్ గా డ్యామేజెస్ జరుగుతాయా? ఏమి కాదండి. ఇప్పుడు మనము ఈ బోధకాలకు సంబంధించి మనం మాట్లాడుకున్నట్టయితే కనుక స్కిన్ కేరు, స్కిన్ మాయిశ్చరైజర్ రాసుకొని డ్రైనెస్ లేకుండా చూసుకొని, వేళ్ల మధ్యలో మనకు చాలామంది చూసినది బోధకాలు ఈ ఫుట్లో క్లబ్ టోస్ అంటాం, ఈ వేళ్ళు కూడా వాపు వచ్చేస్తాయి లింఫాటిక్ బ్లాకేజెస్ వల్ల. ఈ వేళ్ల మధ్యలో ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తుంది, దీనివల్ల కూడా రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్. ఈ వేళ్ల మధ్యలో జాగ్రత్తగా చూసుకున్నట్టయితే కనుక కంప్రెషన్ ఇచ్చుకున్నట్టయితే మార్నింగ్ 6 నుంచి నైట్ 10 వరకు, మార్నింగ్ లేచిన కాడి నుంచి పడుకునేంత వరకు కాళ్ళ కంప్రెషన్ ఇచ్చుకోగలిగితే కనుక మనము ఈ బోధకాలని పెరగకుండా చూసుకోగలం, ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోగలం. దిస్ ప్రైమరీ కేర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చాలామంది తెలియదండి, ఎవరో ఎప్పుడో చెప్తారు 5 years బ్యాక్ బోధకాలు వచ్చిందని, దాన్ని అలా వదిలేస్తారు, ఏం కాదులేని. అది ఏమవుతుంది, రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఒక 10 centimeters ఉండాల్సిన కాలు మీరు అన్న ఇన్ఫిల్టియాసిస్ అన్నారు చూసా, ఆ సైజ్ అయిపోతుంది. దానివల్ల ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఇంకా మనం ఏమీ చేయలేని పరిస్థితి. అందుకే ఇనీషియల్గా మనం తెలుసుకోగలిగితే ఫ్యూచర్లో దాన్ని పెరుక్కోకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటే ఫ్యూచర్ కాంప్లికేషన్స్ రాకుండా మాలాంటి డాక్టర్స్ని చూడకుండా ఉంటారు. రైట్.